నెల్లూరు జిల్లాలో రెడ్డి రాజకీయం కుటుంబ సభ్యులే అయినప్పటికీ కూడా రాజకీయాలు ఎంత నీచానికైనా దిగజారుస్తాయి, ఏమన్నా మాట్లాడేలా చేస్తాయి అనడానికి ప్రత్యక్ష నిదర్శనం. ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు, దానికి ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళు వర్గం, వాళ్ళ ఫాలోవర్స్ దాడికి దిగిన నేపథ్యం. సో ఎన్నిసార్లు మనం ఈ అంశాల గురించి మాట్లాడుకున్నా మార్పు అయితే రావట్లేదు. ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకోవడం, బరి తెగించడం, మహిళలను కూడా చూడకపోవడం, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సెటైర్లు వేసుకుండి మాట్లాడుతున్న నేపథ్యం చాలా విచారణకరం. మార్పు రావాలి అంటే ఎవరో ఒకరి వాళ్ళు ఇద్దరు వాళ్ళు వచ్చే పరిస్థితి కాదు, పూర్తిగా ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. ఎవరు తప్పు చేసినా తోలు తీయాలి, అప్పుడు కానీ సెట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఇక ఎవరికి వాడు కత్తులు చూసుకుంటున్న నేపథ్యం. నెల్లూరులో ఇలాంటి సిచ్యువేషన్ రాడు. కోవూరులో ప్రశాంత్ రెడ్డి వర్సెస్ ప్రసన్న కుమార్, వాళ్ళ నేపథ్యం కూడా చాలామందికి తెలిసే ఉంటుంది, సొంత దగ్గర బంధువులు. తర్వాత పరిణామంలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంక బంధువు ఏముంటుంది, తమ్ముడు పేకట అనే చందంలో వీళ్ళు ఉంటారు. కాబట్టి ఈ రకంగా వాళ్ళు ఎవరికి వాళ్ళు తెగించి ఇష్టం వచ్చినట్లుగా క్లాప్స్ కోసం ఏముండదు అందులోని, అదొక రకమైన ఆనందం అంతే. అది ఏ ఆనందమో రెగ్యులర్గా మాట్లాడుకుంటుంటారు. హుషారు ఎక్కించాలి ఆ ఉన్న 10 మందిని, వాళ్ళతో జోష్గా మాట్లాడాలి. అందుకే ఆ రకమైన వ్యాఖ్యలు చేయాలి. ప్రసన్న కుమార్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఆ బయట వినండి ఫస్ట్. రేణుగుంట దగ్గర మెస్లో పిహెచ్డి నేర్చుకున్నావు, తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నావు, బెంగళూరులో పిహెచ్డి చేశావు, హైదరాబాద్లో పిహెచ్డి చేశావు, మెడ్రాస్లో పిహెచ్డి చేశావు, చివరకు మాగుంట లేకుండా కూడా పిహెచ్డి నేర్చుకున్నావు. అది ఏంటా పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి, చాలా పెద్ద కథది. అప్పులు తెచ్చుకుంటున్నాడు ఫోన్లు చేసి అన్నాడు. ఎస్, అప్పులు చేసే దాంట్లో ఉన్న మజా దేంట్లో ఉంటుంది. తెస్తాం, అవసరమైతే తెస్తాం. నాకు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇదే పని. మాకు ఉదయం వేస్తే అప్పు దొరకదు, దాన్ని కట్టాలి పట్టుకుంటాం. దాంట్లో తప్పేముంది, మళ్ళా తిరిగి కట్టొచ్చు కదా. నోట్ రాసిస్తాము, చెక్ ఇస్తాము. అది కూడా మాట్లాడింది ఆ మీటింగ్. ఆఖరాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది. అతను ఒక పిచ్చోడు, ఎందుకు ఈయన చేసుకున్నాడో ఎవరికి అర్థం కదా. అతను ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని, ముక్కుపచ్చలారని అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేస్తుండేవాడు. ఈ బోరు బావిలో పడిపోయాడు. అసలు వినడానికే చాలా ఇబ్బందికరంగా ఉంటున్నది. ఒక మహిళ గురించి, ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడవలసిన మాటలు అవి. ఆవిడ ఎక్కడెక్కడో ఏవో పిహెచ్డీలు చేశారట. వాళ్ళ సొంత బంధువు. ఎంత చిరాకైన అంశాలంటే ఇవి. వీటి గురించి మాట్లాడడానికి, చర్చించుకోవడానికి. అరే తనాపరా భేదం ఉండదా? రాజకీయ నాయకులు అంటే ఇలాగే ఉంటారా? ఇలాగే ఉండాలా? ఆ మాటలు ఏంటండి? వాళ్ళని ప్రభాకర్ రెడ్డిని చంపేస్తారట. అది ఈయనకి ఎవరో చెప్పారట, లేకపోతే ఈయనకి తెలుసట. ఆవిడ ఎక్కడెక్కడో పిహెచ్డీలు చేశారని సెటేరికల్గా మాట్లాడడం. ఏం పిహెచ్డీలు చేశారండి? దాని మాటకు అర్థాలేంటి? అది అర్థమయ్యేలా చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. ఇంకా మనం ఏం మాట్లాడుకుంటాం దాని గురించి? హైదరాబాద్లో పిహెచ్డీ చేశారట, అక్కడ పిహెచ్డీ చేసి ఇక్కడ, అంటే ఆవిడ ఇష్టం వచ్చినట్లుగా తిరిగేరు అని ఇండైరెక్ట్గా చెప్పడం. ఆయన ఒక మహిళ గురించి, ఆవిడ వయసు ఏంటి? ఆయన ప్రభాకర్ గారితో ఆవిడకి ఏ రకంగా వివాహం అయిందో ఏంటో అందరికీ తెలిసిన అంశమే. అంటే ఆ ప్రాంతం వాళ్ళకి చాలా ఎక్కువ తెలుసు, మిగతా ప్రాంతాలకి పెద్దగా తెలియపోయినప్పటికీ కూడా. ఆమె భర్త చనిపోయారు, ఎందుకు చనిపోయారో కూడా తెలుసు. ఈయన పెళ్లి చేసుకున్నారు, తప్పే ఉంది దాంట్లో? తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ జీవితం, వాళ్ళ ఇష్టం. ప్రసన్న కుమార్ ఏమైనా పెట్టి పోషిస్తున్నారా, ఆయన పెంచి పోషిస్తున్నాడా వాళ్ళని? కాదు కదా. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, అధికారంలో ఉన్నారు. హోంమంత్రి అనిత గారు ఫుల్ వార్నింగ్, పవన్ కళ్యాణ్ గారు
మాస్ వార్నింగ్, ఖచ్చితంగా ఏదో టైంలో అరెస్ట్ చేస్తారు అని. అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు? ఆ 5 నిమిషాల ఆనందమే కదా, ఆ క్లాప్స్ ఇప్పుడు ఏమైనా కాపాడతాయా? సరే ఓకే, ఆ తర్వాత వీళ్ళు వెళ్ళకూడదు, దాడి చేయకూడదు, ఎందుకంటే మనోభావాలు దెబ్బతినేస్తుంటాయి కదా. రాజకీయ నాయకుల్ని ఎవరు ఏమన్నా మనోభావాలు దెబ్బతినేస్తుంటాయి. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఆ రకంగానే దాడి జరిగింది. అలాగే టీడీపీ కార్యాలయాల మీద, వైఎస్ఆర్సీపీ కార్యాలయాల మీద ఇలా దాడులు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మనోభావాలు ఇక్కడ ఏంటంటే చాలామంది మనోభావాలు దెబ్బతినేస్తాయి చిన్న చిన్న అంశాలు అంటే. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. సరే అవన్నీ వేరే అంశాలు. కొన్ని మాట్లాడకూడదు, ఖచ్చితంగా బాధ అనిపిస్తుంటుంది ఆ నాయకులు అంటేని. ఈ రకమైన అటాకులు జరగడం కూడా బాధాకరమే. కానీ ఎందుకు ఈ అంశాన్ని మాట్లాడుతున్నారు? ఎందుకు ఈ అంశాన్ని జనాల్లోకి రుద్దుతున్నారు? ఎందుకు ఇంత నీచంగా అతి జిగుప్సాకరంగా వ్యాఖ్యలు చేస్తున్నారు? చివరిలో ఆయన అన్న మాట నిజంగా నా మాట్లాడడం అయితే ఇష్టం లేదు ఆ అంశం. ఎందుకు ఈ బోరుభావం చేసుకున్నాడు అంటే ఏంటంటే అంత నీచంగా అంత చండాలంగా ఒక మహిళ గురించి మాట్లాడతారా? ఆవిడ ప్రజాప్రతినిధి కదా, ప్రజలు ఆవిడని నమ్మి ఓటేసి గెలిపించుకున్నారు కదా, వాళ్ళ ఓటుకు కూడా విలువనివ్వరా? మహిళకి అసలు విలువ ఇవ్వరా? ఎటు తీసుకువెళ్తున్నారు? ఓడిపోతే గెలడానికి ఆలోచించండి. ఎవరైనా సరే, ఏ రాజకీయ అయినా, టీడీపీ అవనివ్వండి, జనసేన అవనివ్వండి, బీజేపీ అవనివ్వండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ అవనివ్వండి. ఇంకా ఓడిపోయామంటే ఎదట వాళ్ళని ఏ రకంగానే మాట్లాడవచ్చు, ఏదైనా. అప్పుడు అదే పరిస్థితి. చాలా మాటలు శృతి మించి, గతి తప్పి, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మరొక రచ్చ నెల్లూరులో. మహిళల్ని దయచేసి మీరు గౌరవించకపోయినా పర్వాలేదు, అగౌరవపరిచేలా ఎవరిని మాట్లాడకండి. అది మంచిది కాదు. అందులో మీ కుటుంబ సభ్యురాలు ఆవిడ. ఇప్పుడు ఆయన లేకపోయినంత మాత్రాన మీకు చుట్టరికాల బంధువులు పోవు కదా. వేరే పార్టీలో ఉన్నంత మాత్రాన రక్త సంబంధాలనో లేకపోతే వేరే అనుబంధాలనో పోతాయా? తెగదంపులు చేసుకుంటారా? చేసుకోండి ప్రశాంతంగా. కానీ దీన్ని న్యూసెన్స్ చేయొద్దు. ప్రసన్న కుమార్ని ఏ నిమిషంలో అన్నా అరెస్ట్ చేస్తారని వస్తున్న వార్తలు. ఎలా అరెస్ట్ చేస్తారో చేయండి అని చెప్పి ఆయన అనిల్ కుమార్ యాదవ్ గారు అంటారు, లేకపోతే ఇంకొకరు అంటారు. అక్కడ వీడియో కనిపిస్తుంది. సరే, ఆ దాడి చేసిన వాళ్ళు ఎవరన్నా వాళ్ళు అరెస్ట్ చేసుకుంటారు. ఎందుకు అనిపించుకోవడం ఎందుకు? అరెస్టుల వరకు వెళ్ళడం ఎందుకు? సో హోంమంత్రి చాలా సీరియస్గా ఉన్నారు. కేసులు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించేది లేదు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే భారతీయ గారి గురించి ఎవరో మాట్లాడితే ఇమీడియట్గా వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. భారతీయ గారి అంశం ఏమైంది? ఆ కిరణ్ ఎవరోని తీసుకెళ్ళి లోపల పడేశారు విత్ ఇన్ అవర్స్లోని. ఎవరు మాట్లాడినా తప్పే. భువనేశ్వరి గారిని మాట్లాడకూడదు, భారతీ గారిని మాట్లాడకూడదు, వేరే ఏ మహిళని కూడా మాట్లాడకూడదు. వీళ్ళే కాదు, వాళ్ళకి ఒక జీవితాలు ఉంటాయి, ఒక కుటుంబాలు ఉంటాయి. ఇష్టం వచ్చినట్లుగా మేము చెలరేగి మాట్లాడతాము, ఆడెవడు ఈడెవడు అదెవత్తి ఇదెవత్తి. ఈ పంచాయతీలు ఇప్పటికైనా బ్రేక్ పడితే మంచిది. ఇది శృతి మించితే ఖచ్చితంగా తనదైన స్టైల్లో పోలీసులు కూడా పని చెప్పాల్సిన అవసరం అయితే ఉంది.